పితృదేవతా స్తుతి మరియు స్తోత్రం. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన స్తుతి ఈ పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని విశేషంగా శ్రాద్ధ దినం రోజున చదువుకోవాలి, లేదా కనీసం వినడమైనా చేయాలి. కుదిరినటువంటి వారు ప్రతిదినము చదవడం వినడం చేస్తారో వారికి ఈతి బాధలు అనేవి ఉండవు. ఎవరైనా పితృదోషంతో బాధపడుతూ ఉన్నా, లేదా గతించిన తమ పితరుల విషయంలో ఏదైనా తప్పులు చేసి ఉంటే పశ్చాత్తాపంతో క్రమం తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదివినా విన్నా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వలన సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నా నమస్కారములు. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థాలకు ఆలవాలమైన కరుణాసముద్రులైన నా పితరులకు నా నమస్కారములు. నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధ క్షమినే సుఖాయ సుఖదాయ చ. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నా నమస్కారములు. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులైన సుఖములను కలుగజేసే నా పితరులకు నా నమస్కారములు. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ జన్మ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నా నమస్కారం. తీర్థస్నాన తపోహోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోస్స గురవే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితము కలుగునో అలాంటి గురువులకే గురువులైన పితృదేవతలకు నా నమస్కారములు. యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు ఆచరించినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానము. అటువంటి పితరులకు నా నమస్కారములు. ఫలశ్రుతి. ఇదం స్తోత్రం పితృపుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సద్రువం ప్రవిదాయైవ ప్రాయస్థితం సుఖీ భవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మణ్యదార్హతి. పితరులకు ప్రీతి కలిగించేటువంటి ఈ స్తోత్రంను ఏ నరుడైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాతకాలము, సాయంకాలము నిత్యం పారాయణం చేయునో, శ్రాద్ధాదినమునందు ఎవరైతే చదువుతారో, వింటారో వారి జన్మదినం నందు పితృదేవతలు ఎదురుగా నిలబడి ఈ స్తోత్రంను చదువుతారో దుర్లభమైన ఇబ్బందుల నుండి బయటపడిపోయి కోరినటువంటి అభీష్టములన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆ పితృదేవతలకందరికీ కూడా నా నమస్కారములు. పితృదేవతల అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. హరి ఓం.